హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్న వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ చూపిస్తున్నాను. ముగ్గు ఇలా పెట్టుకున్నాను గడప ముందు. ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెడ్ బాత్ చేసేసుకొని ప్రసాదాలు చేయడానికి వచ్చేసాను కిచెన్లోకి. ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. ఇలాగా ఈరోజు ప్రసాదాలు వచ్చేసి నేను ఏమేమి చేశానంటే పొంగలి, పులిహోర అండ్ శనగలు, గారెలు అండ్ పూర్ణాలు చేశాను. అలానే మీరు ఏమేమి ప్రసాదాలు చేశారు అనేది కామెంట్ చేయండి. వంటగదిలోనే ఉండి ఇవన్నీ ప్రిపేర్ చేసి చాలా టైం పట్టింది నాకు. అన్నీ చేయాలి కదా, మరి ఒకదానే చేసుకోవాలి. పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఒక పక్క పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్క కిచెన్లో చేసుకోవాలి, ఇంకొక సైడ్ పూజకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉండాలి. అదే రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ పూజ కోసం అనేసి. ప్రసాదాలు మా బాబు వచ్చాడు. మా పాప మా బాబు ఏదో ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంది అక్కడ. అదే జరుగుతూ ఉంది. వాడు ఏదో అంటూ ఉన్నాడు, నేనేదో చెప్తూ ఉన్నా వాళ్ళకి. వీళ్ళతో ఒక గోల కాదండి. టామ్ అండ్ జెర్రీ వారిలాగా 24/7 ఇంట్లో ఉంటే కొట్టుకుంటూనే ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలందరికీ హాలిడే కదా, వీళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు. చూడండి, మా పాప వచ్చి కనిపించట్లేదు అనేసి ఇలా తొంగి చూస్తుంది పైకి, కాళ్ళు ఎత్తి పైకి చూస్తుంది వీడియోలోకి. క్యూట్గా అనిపించింది తను అలా చూడడం. నెక్స్ట్ ప్రసాదాలు ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి. పిల్లలందరూ ఇంట్లో ఉంటే ఇంతే కదండి, వాళ్ళతోనే మనకి సరిపోతుంది వాళ్ళని చూసుకోవడం. అందులోనూ వీళ్ళున్నారే ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు 24/7. నాకైతే హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీ పిల్లలు కూడా అంతేనా? పిల్లలందరూ అంతే కదండి, హాలిడే వస్తే అంతే. ఇది లాస్ట్ ఇయర్ వీళ్ళకి హాలిడే ఇవ్వలేదు వరలక్ష్మి వ్రతానికి. ఇయర్ ఇచ్చారు. ఇయర్ కూడా ఇవ్వరేమో అనుకున్నా, బట్ ఇచ్చారు హాలిడే. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days వచ్చేసాయి. మీ పిల్లలందరికీ కూడా 3 days వచ్చాయి అనేది లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇక్కడ వచ్చేసి పొంగలికి పెట్టాను. అలానే ఒక పక్క రైస్ పెట్టాను పులిహోర కలపడానికి. రెడీ చేశాను. ఇంకొక సైడ్ పొంగల్లోకి ఉట్టిపప్పు పెడదామనేసి కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి పెడుతూ ఉన్నాను. పొంగల్లో పప్పు నంచుకుంటే బాగుంటుంది కదా ఉట్టిపప్పు. ఎంతమంది ఇలాగా పొంగల్లో ఉట్టిపప్పు నంచుకుంటారు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఉట్టిపప్పు అందరం నంచుకుంటాము. పొంగల్లో బాగుంటుంది. అంటే పొంగలి తీయగా ఉంటుంది కదా, స్వీట్ కదా, మనకి ఎగుటుగా లేకుండా కొంచెం పప్పు నంచుకుంటే ఈక్వల్ అవుతుంది అనమాట, బాగుంటుంది. ఇక్కడ పాలు పొంగొచ్చేసాయి నాకు. నేను బియ్యం వేస్తున్నాను పాలల్లోకి. ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నాను మొత్తం. నెక్స్ట్ వచ్చేసి దానికి బెల్లం కావాలి కదా, అదే బెల్లం కొడుతున్నాను, ముక్కలు చేస్తున్నాను. దాంట్లో ఏవో నల్లగా వచ్చినాయి అనమాట, అవే చూపిస్తున్నాను తీసి మీకు. బ్లాక్గా వచ్చినాయి బెల్లంలో. నెక్స్ట్ పొంగల్ అయిపోయింది, పొంగల్ తీసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి గారెలు వేస్తున్నాను. గారెలు కూడా రెడీ అయిపోతే పొంగల్ అయిపోయింది. పులిహోర కలపాలి. గారె వేస్తూ ఉన్నాను. గారెలు వేయాలంటే నాకు చాలా భయం అనమాట. ఆయిల్ ఎక్కడ పైన పడుతుందా అని. ఒక 2 years నుంచే గారెలు వేస్తూ ఉన్నాను. అంతకుముందు వరకు భయం అనమాట నాకు, ఆయిల్ పడుతుందేమో పైన, బొబ్బలు వచ్చేస్తాయని. బట్ అలానే భయపడుతూనే వేస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి గారెలు వేయాలంటే భయం చెప్పండి ఆయిల్లో. అంతే కదండి, పైన పడిందంటే బాగా మంట వచ్చేస్తుంది, చేతుల నిండా మచ్చలు పడిపోతాయి. నాకు చాలా భయం అనమాట ఆయిల్ దగ్గరికి వెళ్ళాలంటే. కానీ తప్పదు కదా, వంటింట్లో ఆడవాళ్ళకి పనులన్నీ చేసుకోవాలి. ఏం చేస్తాం మరి. అదే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను గారెలు ఒక్కొక్కటి. ఇంకా గారెలు అయిపోతే పూర్ణాలు చేయాలి. పూర్ణాలు చేస్తే ఇక నా కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ దేవుడి దగ్గర, పూజ గది దగ్గర డెకరేషన్ పూజ చేసుకుంటే అయిపోతుంది. ఇలా ఒక పక్కన పిల్లలు ఒక పక్కన గొడవ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఇలా వంటగదిలో కుకింగ్ చేసుకుంటూ నా పని అంతా ఇలానే ఉండిపోయింది ఆ రోజంతా. మీరందరూ ఏమేమి ప్రసాదాలు చేశారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలానే వరమహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు.
ఇంకా చాలామంది జెంట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఇళ్ళల్లో. బట్ మా వారు చేయరు. మా వారు కొంచెం పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉంటారు. వంటగదులు అనేసరికి ఆయన రారు. ఇది చేస్తూ ఉన్నాను. గారెలతో కుస్తీ పడుతున్నాను. ఇక్కడ యుద్ధమే చేస్తున్నాను నేను ఇక్కడ వాటితో. ఎటు తీయాలో తెలియక వాటిని తీయడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో, కామెడీగా ఉంది. చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది అది క్లిప్పు. నెక్స్ట్ వచ్చేసరికి పూజకి రెడీ అయిపోయాను. శారీ కట్టేసుకున్నాను. మరి టైం వేస్ట్ ఎందుకనేసి శారీ కట్టేసి పూర్ణాలు వేసుకోవడానికి వచ్చేసాను. పూర్ణాలు వేసేస్తే ఇంకా అయిపోతుంది ప్రసాదాల పని. పులిహోర కలిపేశాను, గారెలు అయిపోయింది, పొంగల్ అయిపోయింది. ఇక పూర్ణాలు వేసేసుకుంటే మనము పూజ దగ్గర మొత్తం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. పూర్ణాలే ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి ఏమో ఆ పిండి అంతా లోపలదంతా బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం బ్లాక్గా అయిపోతుంది. పూర్ణాల దగ్గర నుంచి అయిపోయింది పూర్ణాలు వేసుకోవటం. దేవుడి దగ్గరికి వచ్చాను డెకరేషన్ చేసుకుందామని. మొత్తం రెడీ చేసి ప్రిపేర్ చేసేసుకొని డెకరేషన్ చేసేసుకొని పూజ త్వరగా చేసేసుకుందాం అన్నట్టుగా వచ్చాను. పూజ చేసుకోవడానికి పీట వేసుకొని దాని మీద ఒక క్లాత్ పెట్టి కొంచెం బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించాలి. నా దగ్గర అమ్మవారు ఫోటో సపరేట్గా తీసుకుందాం అనుకున్నాను, కానీ మాది చిన్న దేవుడి గది అయిపోయింది, సపరేట్ లేదు. మళ్ళీ ఆ గదిలో అమ్మవారి ఫోటో ఎక్కడ పెట్టాలనేది నాకు అర్థం కాలేదు. అందుకనేసి నా దగ్గర ఒక చిన్నది గోల్డ్ది అమ్మవారు ప్రతిమ ఉంది, అదే పెట్టుకున్నాను పూజ కోసము. అది మా వారు ఇక్కడ కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. అదే పెట్టుకుంటున్నాను, ప్రతిష్ఠిస్తాను. కొంచెం క్లీన్ చేశాను అనమాట అమ్మవారిని ఈరోజు. కొంచెం గంధము కుంకుమ పెట్టుకొని ప్రతిష్ఠిస్తాను అమ్మవారిని, పూజ చేసుకుంటాను. అదే పెడుతున్నాను ఇక్కడ, పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారిని ప్రతిష్ఠించాను. నెక్స్ట్ మొత్తం డెకరేషన్ చేసుకుంటే ఇక మనము పూజ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏమేమి కావాలి అనేసి అన్నీ ముందే ఒక పక్కన మనం సెట్ చేసి పెట్టుకున్నామంటే పూజ త్వరగా అయిపోతుంది మనకి. అస్తమానం లేచి అది కావాలి ఇది కావాలి అని తెచ్చుకునే పని లేకుండా మొత్తం ఒక పూజ దగ్గర పక్కన పెట్టుకున్నామంటే మనకి చేతిలో హ్యాండీగా ఉంటాయి. వాళ్ళని వీళ్ళని అడగలేము కదా, అందులోనే పిల్లలు వాళ్ళు ఎవరు తెచ్చివ్వరు, మళ్ళీ నేనే వీళ్ళు తెచ్చుకోవాలి. అందుకనేసి మొత్తం తెచ్చుకొని పక్కన అక్కడే పెట్టేసుకున్నాను. ఇక పూజ చేస్తూ ఉన్నాను మంత్రాలు చదువుకుంటూ. అమ్మవారి కథ కూడా చదువుకున్నాను నేను. అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుతున్నాను. అలానే 108 నామాలు, అష్టోత్తర శతనామాలు చదువుతున్నాను. ఇంకా అవన్నీ చదువుకుంటే ఆ రోజు చాలా మంచిది కదా. వరలక్ష్మి వ్రతం చేసేసుకొని ఇవి అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా నామాలు అవన్నీ చదువుకున్నాను. పూజ అయితే ఇలా చేసుకున్నాను. ప్రసాదాలు వచ్చేసి ఇవేనండి. చిన్న ప్రతిమ కనిపిస్తుంది కదా, లక్ష్మీదేవి అమ్మవారు గోల్డ్ది, అది పెట్టుకున్నాను. మా దేవుడి గది వచ్చేసరికి ఇలా ఉంటుంది, చిన్నదన్నమాట. ఎక్కువ దేవుడి పటాలు ఉన్నా సరిపోవు, పెట్టడానికి వీలు లేదు. అలాగ చిన్నగా అడ్జస్ట్ చేసి అలానే పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇలా చేసుకున్నాను అనమాట. అమ్మవారికి చీర పెట్టాను, గోల్డ్ బ్యాంగిల్స్, తాంబూలం అలా పెట్టేసి పూజ చేసేసుకున్నాను. మా పాపకి ఈరోజు ఇలా రెడీ చేశాను. ఈ డ్రెస్ వేశాను, ఇది స్టిచ్చింగ్ చేయించాను అనమాట. కొత్త డ్రెస్ ఈరోజే వేసుకుంది, నచ్చిందంట దానికి. అలా తిరుగుతుంది రౌండ్గా. నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను. ఫుల్ లుక్ చూపించలేదు కదా మీకు, ఇలా రెడీ అయ్యాను. ఇది వచ్చేసి నా బ్లౌజు, ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ ఇదనమాట. అది పెట్టుకున్నాను గోల్స్, అదే చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడా